ఖచ్చితంగా మీ గౌరవం, పల్నాడు పౌరుషం అంతా కూడా తగ్గించను. నేను పుట్టింది నెల్లూరులో ఉండొచ్చు, ఇక్కడికి వచ్చా మీ పౌరుషాన్ని ఇంత కూడా తగ్గించను. నేను నెల్లూరులో నాకు చాలా కోరిక ఒకటి, నాకు మీసం తిప్పాలని చాలా కోరిక. కానీ నా వెనకాలన్న రాజకీయ నాయకులు, మా నెల్లూరులో ఉన్న వాతావరణం ఏంటంటే, నువ్వు మీసం తిప్పితే రౌడీ అంటారు, నువ్వు మీసం తిప్పితే ఇక్కడ గుండా అంటారు, నువ్వు మీసం తిప్పితే అంటారు. కానీ మీసం తిప్పితే పౌరుషాల సంగతి మర్చిపోయారు. అది ఈ గట్ట మీద ఉంది, ఇక్కడ తిప్పుతా. గతంలో రాజులు గాని పెద్ద పెద్దవాళ్ళంతా మీసాలు పెట్టుకునే వాళ్ళు. అరే మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఆ నెల్లూరులో అటు పెట్టకూడదని చెప్పారు పక్కనున్న వాళ్ళు, నన్ను పెట్టనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ఒకటి తీరింది. పల్నాడుకి నేను పోతున్నానని అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే, అబ్బా హ్యాపీగా నేను పంచి కట్టి మీసం తిప్పచ్చారా నాయన, అక్కడ ఎవరు పట్టించుకోరు. నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు, నేను నచ్చింది పౌరుషంగా మాట్లాడొచ్చు, గట్టిగా నిలదీయొచ్చు అన్న ఒక సంతోషం. ఒకటి కోల్పోతున్నాననే బాధ నాకు లేదు. ఏమి లేనోడిని ఇక్కడ దాకా వచ్చా. భగవంతుడు ఇంకేమి రాస్తున్నాడో తెలియదు, ఇంకెక్కడికి పోతానన్నో తెలియదు. అన్నని నమ్మా. నేను నమ్మిందల్లా ఒకటే, పైనున్న ఆ దేవుణ్ణి, తాడేపల్లిలో ఉన్న ఈ దేవుణ్ణి నమ్మా. ఇక్కడ దాకా వచ్చా. మళ్ళీ ఇంకా పైకి అడిగిపోతాను, పైకి ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు అన్న.